ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. హై ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫ్రమ్ టు ఫ్రమ్. రీసెంట్ టైమ్స్లో ఇన్స్టాగ్రామ్లో బాగా ఫేమ్ అవుతుంది ఈ అక్క పేరు వచ్చేసి సాక్షిజ. ఈ అక్క ఇండియాస్ గాట్ టాలెంట్ షో అని ఒక షోకి వెళ్ళింది. సమైర్ అనే షో బాగా ఫేమస్. మీలో ఎంతమందికి ఈ షో తెలుసో తెలీదో కానీ నేను మాత్రం ఫ్రమ్ ద బిగినింగ్ ఆఫ్ ద ఫస్ట్ సీజన్ ఇప్పటి వరకు కంటిన్యూస్గా చూస్తూనే ఉంటా. అలాగే రీసెంట్ ఎపిసోడ్ కూడా చూసేసా. రీసెంట్ ఎపిసోడ్ చూస్తున్న టైంలో ఈ అక్క చేసిన కామెంట్స్, ఈ అక్క మాట్లాడిన మాటలు నాకు చాలా డిస్కంఫర్ట్గా అనిపించినాయి. ఆ మాటలు ఏంది, అసలు అక్క ఆ షోకి ఎందుకు వచ్చింది, ఏం చెప్పాలనుకునేది టోటల్ ఈ వీడియోలో మాట్లాడదాం. ఈ అక్క పేరు సాక్షిజ. బీహార్ నుంచి వచ్చింది, టీచర్. ఒక ఇండియాస్ గాట్ టాలెంట్ షోకి వచ్చింది. ఈ టాలెంట్ షోలో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ పీపుల్ వస్తుంటారు, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ టాలెంట్ని ఎక్స్ప్లోర్ చేస్తుంటారు. సో అలాగే ఈ అక్క వచ్చినప్పుడు కూడా ఏ టాలెంట్ లేదు, ఎటువంటి టాలెంట్ లేదు, ఏం లేదు, జస్ట్ తన మాటలతోనే స్టార్ట్ చేసింది. స్టార్ట్ చేయడమే ఆమె మ్యాన్ హేటర్ ఫెమినిస్ట్ అనే వర్డ్తో స్టార్ట్ చేసింది. అక్కడి నుంచి ఈ అమ్మాయి పర్ఫామ్ అయిపోయేంత వరకు కూడా ఆ వాడిన ఒకే ఒక వర్డ్ మ్యాన్ హేటర్, ఆమె ఫెమినిస్ట్. అంటే ఈ అమ్మాయి ఏ టైప్లో మాట్లాడిందంటే, నాకు అబ్బాయిలంటే ఇష్టం ఉండదు. సరే అని ఈ అమ్మాయి మాట్లాడడం అయిపోయిన తర్వాత అక్కడ ఉన్న జడ్జెస్ ప్యానెల్ మీద కూర్చున్న వాళ్ళు ఒక పర్సను, సరే నీకు అబ్బాయిలంటే ఇష్టం లేదు, ఓకే, సరే మీ నాన్న కూడా ఒక అబ్బాయే కదా, మరి మీ నాన్న గురించి ఏమంటావు అంటే, ఈవెన్ మా ఫాదర్ అన్న కూడా ఇష్టం లేదని చెప్పేసింది ఓపెన్గానే. వీళ్ళ బ్రదర్ అంటే కూడా ఇష్టం లేదంట, అండ్ వాళ్ళ తాత అంటే కూడా ఇష్టం లేదంట. అండ్ ఈవెన్ ఈ అమ్మాయి పుట్టి ఈ ఏజ్ వరకు ఎట్ట పెరిగిందో నాకు అర్థం కావట్లే. కానీ ఈ షో చూసిన తర్వాత వాళ్ళ ఫాదర్ ఎంత బాధపడ్డాడు అనేది మీ ఊహకే వదిలేస్తున్నా. అండ్ ఈ అమ్మాయి మాట్లాడే ప్రతి వర్డ్ కూడా ఒక టైప్ ఆఫ్ యాటిట్యూడ్ మెయింటైన్ చేస్తూ మాట్లాడింది. అంటే టోటల్గా నాకు అబ్బాయిల అవసరమే లేదు, నేను ఎలా అయినా బతుకుతా, నేను ఒక ఫెమినిస్ట్ని అని. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫెమినిస్ట్కి అర్థం ఏంటంటే, వాళ్ళ రైట్స్ని వాళ్ళు కాపాడుకుంటూ వాళ్ళ ఓన్ కెరీర్ని చూజ్ చేసుకుంటూ గ్రో అప్ అవ్వడం. అంతేగాని ఫెమినిస్ట్కి అర్థం అబ్బాయిలని డిగ్రేడ్ చేయడం, ఒక అబ్బాయిల జాతిని డిగ్రేడ్ చేయడం కాదు ఫెమినిస్ట్కి అర్థం. సో ఈ పాపకి అది తెలీదు. ఫెమినిస్ట్ అని వడబెట్టుకొని చాలామంది అమ్మాయిలు, లేడీస్ ఈ మధ్యకాలంలో కొంచెం ఒక స్టెప్ ముందుకేస్తారు. వాళ్ళంటే వాళ్ళు ఒక బౌండరీ క్రియేట్ చేసుకొని, సో నేను ఇందులోనే ఉండాలి, ఎవరి మీద డిపెండ్ అవ్వకూడదు, నాలా నేను బతకాలనుకున్న వాళ్ళు, అలాంటి వాళ్ళ కోసం ఒక ఫెమినిస్ట్ అనే వర్డ్ ఒక పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది. కానీ ఎటువంటి బుర్ర లేకుండా, ఎటువంటి నాలెడ్జ్ లేకుండా ఫెమినిస్ట్ అనే వర్డ్ ఒక అడ్వాంటేజ్గా తీసుకొని ఒక జెండర్ని డిగ్రేడ్ చేసి మాట్లాడడం కరెక్ట్ కాదు. సో ఇఫ్ నీకు ఏదైనా మాట్లాడాలనుకుంటే చెప్పొచ్చు, అది విషయం, లేకంటే ఇది జరిగింది, దీనివల్ల నేను ఇంత హర్ట్ అయ్యాను. అందరి లైఫ్లో అన్నీ నచ్చో, చాలామందికి కొన్ని విషయాలు నచ్చో, కొన్ని థింగ్స్ నచ్చో. ఈవెన్ అబ్బాయిలలో కూడా నాకు అమ్మాయిలంటే ఇష్టం ఉండదు అంటారు కొన్ని సిచ్యువేషన్స్ ఫేస్ చేసిన తర్వాత. అంతేగాని నాకు మా అమ్మ అంటే ఇష్టం ఉండదు, నాకు మా చెల్లి అంటే ఇష్టం ఉండదు, లేకుంటే మా ఫ్రెండ్స్ అని ఇష్టం ఉండదు అని చెప్పడం కరెక్ట్ కాదు. ఈవెన్ ఈ అమ్మాయి కూడా నాకు అబ్బాయిలంటే ఇష్టం లేదని చెప్పింది, కానీ దానికి ఒక ప్రాపర్ రీజన్ చెప్పి, దానివల్ల నాకు ఇంత హర్ట్ అయింది, నేను దానికి అబ్బాయిలంటే ఇష్టం లేదని చెప్పొచ్చు. కానీ వాళ్ళ ఫాదర్ని హేట్ చేసేంత ఈమె ఏం పొడిచిందో నాకు తెలియదు కరియర్లో, ఇంకేం పొడుస్తుందో కూడా తెలియదు లిటరలీ. సో ఈమెకి ఫాదర్ వద్దు, వీళ్ళ బ్రదర్ వద్దు, వీళ్ళ తాత వద్దు, కానీ పెళ్లి చేసుకోవడానికి మాత్రం ఒక మంచి అబ్బాయి కావాలంటే హైట్ ఉండాలంట. సో ఈ అమ్మాయి ఈ వర్డ్స్ మాట్లాడింది. ఈ అమ్మాయికి పాజిటివ్ కామెంట్స్ వచ్చినాయి, నెగిటివ్ కామెంట్స్ వచ్చినాయి. నెగిటివ్ కామెంట్స్ ఎట్లా, నువ్వు ఫెమినిస్ట్ అనే వర్డ్ని అడ్వాంటేజ్గా తీసుకొని నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు. ఈ అమ్మాయికి పాజిటివ్ కామెంట్స్ అంటే నేను చెప్తా ఏ విధంగానో. నార్త్ సైడ్ వాళ్ళు ఈ అమ్మాయిని బేస్ చేసుకొని, నువ్వు బాగానే మాట్లాడావు, అలాగే మాట్లాడాలి, ఆడోళ్ళు అంటే ఇలాగే ఉండాలి, జెన్జీ కిడ్స్ అంటే ఇలాగే ఉండాలని వాళ్ళ అడ్వాంటేజ్ తీసుకొని ఈమె సైడ్ నుంచి మాట్లాడుతారు. నాకు అర్థం కాక అడుగుతా, లిటరలీ ఫెమినిస్ట్ అనే వర్డ్కి వీళ్ళు అన్వర్తి క్యాండిడేట్స్. లిటరలీ వాళ్ళకి ఆ వర్డ్కి అర్థం తెలియకపోతే తెలుసుకొని మాట్లాడాలి. అంతేగాని ఆ వర్డ్ని తీసుకొని మేము ఇలాగే ఉంటాం, మేము ఇలాగే చేసుకుంటాం, ఈవెంతట నేను ఒక జెన్జీ కిడ్ని, నాకు ఇదంతా నార్మల్, నాకు ఎవరేమనుకున్నా నాకు పెద్ద ఫరక్ పడదు, నేను ఇలాగే ఉంటా అన్న టైప్లో మాట్లాడింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వర్డ్కి అర్థం తెలియదు. వీళ్ళకి అర్థం తెలియకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటారు, ఏడబడితే ఆడ. ఫెమినిస్ట్ అంటే అబ్బాయిలకి ఈక్వల్గా గ్రో అప్ అవ్వడం. అబ్బాయిలు ఏ టైప్ ఆఫ్ ఇండస్ట్రీస్లో ఉన్నారో, ఎటువంటి కెరియర్స్ కేటగిరీస్లో ఉన్నారో వాళ్ళకు పోటీగా మేము ఎందులో తక్కువ కాదు అని చూపించేవాడే ఫెమినిస్ట్. అంతేగాని ఒక జెండర్ని డీగ్రేడ్ చేసి మాట్లాడడం ఫెమినిస్ట్ కాదు. సో నాకు ఈ అమ్మాయి షో చూసిన నాకు అర్థమైంది ఏంటంటే, లిటరలీ ఈమెకి ఎటువంటి నాలెడ్జ్ లేదు. ఈవెన్ స్కూల్ కానీ, కాలేజ్ కానీ, ఫ్రెండ్ సర్కిల్స్లో కానీ ఎటువంటి నాలెడ్జ్ ఈమెకు రాలేదు. జస్ట్ ఈమె ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూస్తూ పెరిగింది. వాళ్ళ ఇంట్లో ఎట్లా పెంచారో తెలియదు, కానీ
ఈ అమ్మాయికి మాత్రం బీభత్సమైన ఫ్రీడమ్ ఇచ్చారు. సో దానివల్ల ఈ అమ్మాయి ఇట్లా తయారైంది. ద వే ఆఫ్ వర్డ్స్ కూడా అట్లనే మాట్లాడింది. ఈ అమ్మాయి ఆ షోలో మాట్లాడుతున్నప్పుడు కూడా ఆ జడ్జెస్ మాట్లాడిన తర్వాత అక్కడున్న అమ్మాయిని కూడా అడిగారు చాలామంది, ఈ అమ్మాయి మాట్లాడిందా కరెక్టా కాదని. 100కి 100% కరెక్ట్ కాదనే మాట్లాడింది. ఎందుకంటే తను మాట్లాడిన విధానం ఇండివిజువల్గా మాట్లాడుంటే బాగుండేది. కానీ ఒక జెండర్ని బేస్ చేసుకొని దాన్ని డీగ్రేడ్ చేసి మాట్లాడి ఆడోళ్ళు గొప్ప కాబట్టి నాకు మొగోళ్ళు అంటే ఇష్టం లేదన్న విధంగా మాట్లాడింది. సో అమ్మాయిలు, మీరు ఇలాంటి వాళ్ళని ఇన్స్పైర్ తీసుకొని ఎక్కడ పడితే అక్కడ ఎవరితో పడితే వాళ్ళతో ఇలా మాట్లాడకండి. సో ఫెమినిస్ట్కి అర్థం ఏంటో తెలుసుకొని మాట్లాడండి. ఈ అమ్మాయి ఏ అర్థం తెలియకుండా మాట్లాడింది. నాకు అర్థం కాని విషయం ఏంటంటే, వీళ్ళ ఫాదర్ ఎందుకు ఏమో నచ్చలేదు, నాకు ఒకటి అర్థం కావలేదు. సో ఆమె గొప్ప ఎటువంటి పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఏమో తెలియదు, కానీ బ్రదర్ నచ్చలేదు, తాత కూడా నచ్చలేదు. సో హేట్ చేస్తే ఒక పర్సన్ని హేట్ చేస్తాం, లేదా ఇద్దరిని చేస్తాం, కానీ టోటల్ మగజాతిని మొత్తం నేను హేట్ చేస్తా అంటే చూసేటోళ్ళు మన పిచ్చోళ్ళ. సో ఈమె షో అయిపోయిన తర్వాత, ఈమె పర్ఫార్మెన్స్ అయిపోయిన తర్వాత అక్కడ ఉన్న జడ్జెస్ కూడా ఫర్ ది ఫస్ట్ టైం ఆ స్టార్టింగ్ సీజన్ నుంచి స్టిల్ ఇప్పటిదాకా కూడా ఏ కంటెస్టెంట్కి కూడా 0 రాలేదు మార్క్స్. ఫస్ట్ పర్సన్ ఈ అమ్మాయి 0 మార్క్స్ వచ్చిన అమ్మాయి. సో పీక్ మేలిగో రైజ్ అయింది అక్కడ. అంటే వాళ్ళు జడ్జెస్లో మాట్లాడింది కూడా, నువ్వు మాట్లాడిన విధానం తప్పు, నువ్వు ఏదైతే వర్డ్ తీసుకుని మాట్లాడినావో అది కరెక్ట్ కాదు. లిటరలీ సమైరైన సీజన్ ఫస్ట్లో ఉన్నట్టుండే ఈ అమ్మాయి నెక్స్ట్ సెకండ్ ఒక్కడు ఉండేది కాదు, రోస్ట్ చేసి పడేసేటోడు. సో సీజన్ ఫస్ట్ ప్రాబ్లం వచ్చింది కాబట్టి సీజన్ 2 అలాంటి ప్రాబ్లమ్స్ జరగకుండా అమ్మాయి మాట్లాడుతున్న సేపు విని, సో ఈ అమ్మాయితో మాట్లాడి వేస్ట్ అనుకున్న తర్వాత లైట్ తీసుకోరు తప్ప, సీజన్ ఫస్ట్లా ఉంటే కనుక అమ్మాయి సోషల్ మీడియాలోకి వచ్చేది కాదు, ఇంకేది జరిగేది కాదు, ఫేమ్ అసలే అయ్యేది కాదు, బీభత్సమైన రోస్ట్ అయ్యేది. సో ఈ షో తర్వాత ఆమెకున్న టీచర్ జాబ్ కూడా తీసేసారు బీహార్ వాళ్ళు. అంటే సోషల్ మీడియా ఎంత స్ట్రాంగ్ ఉందో అర్థం చేసుకోండి. నాకు ఈ షో చూసిన తర్వాత నాకు అనిపించింది ఏంటంటే, తప్పులేదు, మనకు కొన్ని విషయాలు నచ్చు, కొన్ని పర్సన్స్ నచ్చరు, కొంతమంది నచ్చరు, అంతే, అక్కడి వరకే. అంతేగాని వాళ్ళని తక్కువ చేసి నేను ఎక్కువ అనే మాట్లాడే విధానం కరెక్ట్ కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలాంటి టైప్ ఆఫ్ పర్సన్స్ ఎవరైతే ఫెమినిస్ట్ అనే వర్డ్ తీసుకొని మాట్లాడతారో వాళ్ళని మాత్రం ఎంకరేజ్ చేయకండి, ఫేమస్ అసలే చేయకండి. సో వాళ్ళు అన్వర్తి క్యాండిడేట్స్ అవార్డ్కి. సో నాకైతే ఇదే చెప్పాలనిపించింది. చాలా ఉంది కానీ బట్ ఈ టాపిక్ మీద ఇంతకు మించి చెప్పడానికి ఏం లేదు. ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. కాకపోతే ఆ మాట్లాడిన మాటలు అలాంటి టైప్ ఆఫ్ పర్సన్స్ ఎవరైనా ఉంటే వాళ్ళని దూరం పెట్టండి, అంతే తప్ప మిగతా అంతా ఓకే. ఈ షో తరపున నాకు అనిపించిన ఒపీనియన్ ఇది. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.